చూడండి, ఈరోజు ఫాదర్స్ డే గురించి ఒకవేళ పాస్టర్ గారు మాట్లాడలేదు అనుకోకుండా ఉండాలని చెప్పేసి ఈరోజు 2 వర్తమానాలు నేనే, దానికి కూడా మీరు సిద్ధపడి ఉండండి. అబ్బో ఈయన అనుకోమాకండి, అనుకోమాకండి, ఓకేనా. దేవుని వాక్యాన్ని నేను మీకు ప్రకటిస్తున్నాను. నేను ఒక మనిషిని మాత్రమే. కుటుంబ వ్యవస్థను భూలోకములో ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. మీరు చెప్పండి, అవునా కాదా? మళ్ళీ కుటుంబ వ్యవస్థను ఈ భూలోకములో ఉండాలని, ఉండగలిగినటువంటి సామర్థ్యమును వనరులను మానవునికి దేవుడు ఏర్పాటు చేశాడు. నివాస యోగ్యముగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు. భార్య వెనకాల ఉంది, పిల్లలు, ఒకడు ఒళ్ళో ఉన్నాడు, ఒకళ్ళు కింద ఉన్నాడు. ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, గుడ్. దీన్ని మనందరం నమ్ముతున్నాం. నిర్గమకాండములో మనకు తెలుసు ఏముంటాయి. 20వ అధ్యాయంలో చెప్పండి అమ్మగారులు, ఆజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడన్నా తెలుసుకోండి, ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలో ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలు ప్రజలకంటే, అరే అబ్బాయి, నేను మిమ్మల్ని ఎన్నుకున్నా, మీరు ఆజ్ఞలన్నీ పాటిస్తే మిగతా జాతోళ్ళు, అమ్మో వీళ్ళ దేవుడు గొప్పోడు, వీళ్ళకి మంచి ఆజ్ఞలు ఇచ్చాడు, వీళ్ళ యొక్క పద్ధతులు వేరు, వీళ్ళు విధి విధానాలు వేరు, వీళ్ళకి దేవుడు ఉన్నాడు. అప్పుడే నారాయణరావు వెళ్ళిపోయారా? అప్పుడే వెళ్ళొద్దు. మొదటి మెసేజ్లు వెళ్తే ఇలాగ, రెండో మెసేజ్ కూడా నేనేం చెప్పాగా. వీళ్ళను చూసి వీళ్ళ దేవుడు గొప్పవాడు అని మిగతా జాతులు చెప్పుకోవాలి. వీళ్ళ దేవుడు పరిశుద్ధుడు, వీళ్ళ దేవుడు విధి విధానాలు బాగున్నాయి అని మిగతా వారు అన్యులు చెప్పుకోవాలి అన్నట్లుగా దేవుడు వారికి చెప్పాడు, మీరు ఇలా తప్పకుండా చేయవలసిందే అన్నాడు. ఒక నిమిషం. తల్లిదండ్రులను ప్రేమించాలి. కొంతమంది కీ అని లేదు, కొంతమంది పేదవారుగా ఉండొచ్చు ఆ కుటుంబం. ఎస్ ఆర్ నో? ఉన్నారా లేదా? కొంతమంది ధనికులుగా ఉండొచ్చు. ఉన్నారా లేరా? కొంతమంది చదువు లేని వారుగా, విద్య లేకుండా ఉండవచ్చు. అవునా కాదా? మన సమాజంలో, మన బంధువుల్లో, మన సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. విద్య లేకుండా, చదువు లేకుండా కొనసాగుతున్న వారు ఉన్నారు. ఏమండి, కానీ తండ్రి లేకుండా ఉండలేరు. హల్లెలూయా. భూలోకములో ఆస్తులు లేకపోవచ్చు, భూలోకములో విద్య లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, కానీ తండ్రి లేనివాడు ఎవడు ఉండడు. తండ్రుల స్తోత్రం చెప్పండి. భూలోకంలో దేవుడు తండ్రిని మనకు ఉంచాడు. చచ్చిపోయినా కానీ నువ్వు పుట్టావుగా ఆడవాళ్ళే. ఎస్ ఆర్ నో? అర్థమైంది కదా? అంటే తల్లిదండ్రులు లేకుండా నువ్వు పుట్టలా. మీ తల్లిదండ్రులు కూడా, మీరు కూడా మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. మీ తల్లి తండ్రులు లేకుండా నువ్వు ఈ భూలోకమునికి రాలేదు. అడ్డదారిలో రాలా. పేగు చుట్టుకోనో ఇంకేదో అంటారు, ఏదో చుట్టుకొని మొత్తానికి ఈ లోకానికి వచ్చి పడిపోయావు. తండ్రి లేని వారు ఎవరు కూడా లేదు. ఆయన పరలోకపు తండ్రిగా తన స్వరూపములో నరుని సృజించెను. ఆయన పోలికలో నరుని సృజించెను. వారు ఈ భూలోకములో ఈ తండ్రిని చూస్తున్నప్పుడు పరలోకపు తండ్రి వీళ్ళల్లో కనపడాలి. నానొస్తున్నాడని వంటగదిలోకి భార్య పారిపోకూడదు. నానొస్తున్నాడని చెప్పి బాత్రూంలోకి పారిపోకూడదు. నానొస్తున్నాడు రా తాగి, నానొస్తున్నాడు రా అరుస్తాడు రా, నానొస్తాడు రా చిరాకు పడతాడు రా అని పిల్లలు బయటికి పారిపోకూడదు. అలా జరుగుతుంటే మీ కుటుంబంలో తండ్రి పోలిక కనిపించటం లేదు అని గుర్తుపెట్టుకోవాలి. నాన్న అంటే ఎలాంటి వాడు? ఓకే, ఒకటి తండ్రి పోషించేవాడు. చెప్పండి అందరూ.
సోమరి కాదు తండ్రి, నాన్న సోమరి కాదు, నాన్న కష్టపడేవాడు, నాన్న పోషించేవాడు. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 18వ వచనంలో మీరు రాసుకోండి. బైబిల్ ఫాలోవర్స్, బైబిల్ను అనుసరించే తండ్రులు ఇది చేస్తారు. బైబిల్ను అనుసరించిన వాళ్ళు బైబిల్ చదవరు, అది చేయరు. భార్య అప్పు తీసుకురావాలి, భార్య అమ్మగారింటికి వెళ్ళి డబ్బులు తీసుకురావాలి, భార్యనే అన్ని చోట్ల తిరగాలి, భార్య బంగారమే తాకట పెట్టాలి, భార్య కాళ్ళకున్నాయి తాకట పెట్టాలి. నో, అది బైబిల్ ఫాలోవర్స్ విధానం కాదు. ఎంతమంది పిల్లలు ఉన్నా పోషిస్తారు, కంద నువ్వే కాబట్టి. ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదురా, ఆరుగురా. మా నాన్నమ్మ 12 మందిని అంది. 2 చనిపోయారు, 10 మంది. ఆఖరోడు మా నాన్న చిన్నోడు. 5 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. ఆడపిల్లలు బతుకున్న వాళ్ళు ఎవరంటే మల్లిమూడి సామ్రాజ్యం గారు, పద్మ వాళ్ళ అత్తగారు, కైకాల వాళ్ళు, పొట్టిగా ఉంటుంది కదా చిన్న మేనత్త, వీళ్ళు బతుకున్నారు. పెద్దనాళ్ళందరూ, నాన్న అందరూ కూడా చనిపోయారు. ఎంతమంది పిల్లలున్నా వాళ్ళు హ్యాపీగా బతికారు, పచ్చడేసుకొని హ్యాపీగా బతికారు. ఇప్పుడు మొక్కున్న హ్యాపీగా బతకట్లా, ఇప్పుడు బిర్యానీల దినాలు. చూడండి, ఎంతమంది ఉన్నా కానీ పచ్చడేసుకున్నా హ్యాపీగా బతికారు. ఎంతమంది ఉన్నా పోషించేవాడు, తండ్రి పోషించేవాడు. కష్టపడతాడు, ఏ పనున్నా చేస్తాడు, ఓటీ చేస్తాడు, కూలి పని చేస్తాడు. బింది తాకట పెట్టాడా, బంగారం తాకట పెట్టాడా, అప్పు తెచ్చాడా, పిల్లల ఫీజు మాత్రం కట్టేస్తాడు, ఈఎంఐ మాత్రం కట్టేస్తాడు, ఇల్లు అద్దె కట్టేస్తాడు, గ్యాస్ బండ్ తెచ్చేస్తాడు, ఆ 10 ఇల్లు తిరిగేసి. దట్ ఈస్ ఫాదర్, ఆయన తండ్రి. చూడండి, సంరక్షించువాడు. భార్యని సంరక్షించాలి, పిల్లల్ని సంరక్షించాలి. ఒకవేళ ఆస్తులు ఇస్తే ఆస్తులని, దేవుడిచ్చిన వాటన్నిటిని, ఏ వరం ఇస్తే ఆ వరం, ఏమిస్తే వాటిని సంరక్షించేవాడు. షార్ట్కట్లు ఇది ఎక్కువ మనం మొదటి వర్తమానంలో ఎక్కువ సమయం మనం సాగదీయకూడదు, ఎక్కువ సమయం తీసుకోకూడదు. కొన్ని రిఫరెన్స్లు ఇప్పుడు మేము చదవాలని ఆశపడుతున్నాను. ఫిలిప్పీ 4:19, కీర్తన 18. కమాన్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. ఇది పరలోకపు తండ్రి మనందరికి చేసేది. ఎవరిలో తీరుస్తాడు? ఆయన ఐశ్వర్యము చొప్పున. మన చేత్తో ఎవరికైనా ఇవ్వాలంటే 10 రూపాయలు చాలే, 20 రూపాయలు చాలే, 50 చాలే, అలా ఉంటుంది. కొద్దిగా చాలే, పద్దాకెందుకు ఉండి కూడా ఇలాంటి చీప్ మెంటాలిటీ. నో, అవసరం ఎక్కువ ఇవ్వాలి. మనం అవసరం ఎక్కువ ఇద్దాం, వాళ్ళకి చదివిద్దాం, ఫీజులు కడదాం, బుక్స్ కొందాం, బట్టలు కొందాం. దేవుడు మనల్ని మంచి స్థితిలో ఉంచాడు, ఆయన మనల్ని బ్లెస్ చేస్తాడు. ఈ మైండ్ సెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. కీర్తన 18, పరలోకపు తండ్రి ఎలా మనకున్నాడో ఒకటి చెప్తున్నాడు కీర్తనాకారుడు. ఆయనే మన శైలము, ఆయనే మన కోట, ఆయనే మన కొండ, ఆయనే మన ఆశ్రయదుర్గము. చదవరే 18వ కీర్తన. యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఆయన మన బలం కాబట్టి ఆయన మనం ప్రేమించాలి. ఇది ప్రధాన ఆజ్ఞ. యెహోవా నా శైలము, యెహోవా నా శైలం, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. నెక్స్ట్ వెళ్ళిపోదాం మనం. ఇంకా
మిగతా ప్రశ్న మీరు చూసుకోండి. 3 శిక్షకుడు. ఏంటంటే ఇప్పుడు వరకు ఏమో ఏమన్నారు, పోషించేవాడు అన్నారు, తర్వాత సంరక్షించేవాడు అన్నారు. శిక్షణ కూడా ఇస్తాడా? శిక్షిస్తాడా? ఏమండో, శిక్షించేవాడే తండ్రి, శిక్షించిన వాడు తండ్రి కాదు. క్రమపరిచేవాడు పరలోకపు తండ్రి. నాన్న తప్పు చేస్తే ఏం చేస్తాడు? నాని చెప్పు. చేతులు శుభ్రం కట్టుకున్నావు, ఏం చేస్తాడు? బెత్తం తీసుకుంటాడు, కర్ర తీసుకుంటాడు. అమ్మగారులు పప్పు కత్తులు తీసుకుంటారు, నో. గ్లాసులు తీసుకుంటారు, నో. కర్ర తీసుకుంటాడు. బెత్తం వాడమని బైబిల్ చెప్పింది, బెత్తం వాడమని బైబిలే చెప్పింది. ఈరోజు స్కూల్లో టీచర్లు ఎవరైనా కొడితే అమ్మ నాన్న వచ్చేస్తున్నారు టీచర్ల మీద పోటాటానికి. ఎందుకు కొట్టాడు అర్థం చేసుకో. అరే నీ బావు కొరకు కొట్టాడరా, నీ క్షేమం కొరకు కొట్టాడరా, నువ్వు బాగా చదువుకోవాలని కొట్టాడరా, నువ్వు దారి తప్పకూడదని కొట్టాడరా అని చెప్పాలా తల్లిదండ్రులు? చెప్పరు. కర్రతో కొడతారు తల్లిదండ్రులు. ఎవరన్నా కొట్టించుకున్నావా? మా నాన్న నన్ను కొట్టాడన్న వాళ్ళు చేయొద్దండి ఎవరన్నా. గుడ్, గాడ్ బ్లెస్ యూ. మా నాన్న నన్ను కొట్టాడు, కానీ మా నాన్న కర్రతో కొట్టలేదండు, అల్యూమినియం పైపుతో కొట్టాడు. ఆ అల్యూమినియం పైప్ ఎక్కడంటారా? గుణదల్లో సెంటర్లో కిళ్ళి కొట్టి తీసేసిన తర్వాత ఆ టేబుల్ ఇంటికి వచ్చింది. ఆ టేబుల్ ఇంటికి వస్తే దాని ఎదురుగా సీసాలు బాటిల్స్ పడిపోకుండా అడ్డు పెడతారే, ఆ పైపుతో కొట్టాడు. మా నాన్న ఎప్పుడు నేను దూషించలేదు, మా నాన్న ఎప్పుడు తిట్టిన దాఖలాలు లేవు. ఏడ్చాను, రోడ్డు మీదకి పారిపోయాను. ఈ రోజున అందుకే నేను బతుకున్నాను. హల్లెలూయా. మరి పరలోక తండ్రి ఏ కర్ర దేంతో కొడతాడు? దేంతో కొడతాడు చెప్పండి? సమస్యల ద్వారా కొడతాడు, శ్రమల ద్వారా కొడతాడు. ఏంటి నాకే శ్రమలు, వాళ్ళందరూ బాగానే ఉండారు అనుకోకూడదు. ఏంటి చిన్న తప్పుకే దేవుడు నన్ను శిక్షించాడు, వాళ్ళందరూ ఏమో అసలే ప్రార్థనలకు సరిగ్గా రారు, సరిగ్గా వాక్యం చదువుర వాళ్ళు, వాళ్ళ సాక్ష్యం బాగోలేదు, మమ్మల్ని శిక్షిస్తున్నాడు ఏంటన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు, వాళ్ళని ప్రేమించట్లేదు వాళ్ళు, ఎందుకంటే దేవుడు దారిలో లేరు కాబట్టి. అర్థం చేసుకో. చదువుతారు వాక్యం? ఎబ్రీ 12:9 చదవండి, అవసరమైంది చదివిస్తా. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. ఎవరండి అంటే? నాన్న శిక్షకుడు, శరీర సంబంధి నాన్న. తర్వాత వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి, అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకోవలను కదా. ఏమన్నాడు? ఈ భూలోకపులో తండ్రులు మనకు శిక్షకులు కదా, వాళ్ళు మనల్ని సరిచేసేవాళ్ళు కదా. మరి పరలోకపు తండ్రి ఆత్మల విషయంలో ఎక్కువగా లోబడాలి కదా, ఆయన కొడతాడు కదా. అందుకే ఎక్కువ మీరు విధేయత కలిగి ఉండాలి కదా. ఏమండి, చర్చికి వస్తున్నాం వెళ్తున్నాం కాదండి, ఇంట్లో ఉన్న ఎక్కడున్నా భయభక్తులు కలిగి ఉండాలి. ఏం మాట్లాడుతున్నాం, ఎక్కడ అబద్ధాలు చెబుతున్నాం, ఎక్కడ నిజం చెప్తున్నాం, మన వైఖరి చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషులు వదిలిపెట్టేయచ్చండి, దేవుడు వదిలిపెట్టడు. ఈ మాట నమ్మండి. మనుషులు వదిలిపెట్టినా దేవుడు వదిలిపెట్టడు, ప్రేమిస్తాడు, కొడతాడు. ఓకే, నెక్స్ట్ ప్రసంగి 12:7. కమాన్. మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును. మన్నైనది వెనుకటి వలెనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. అది కాదు, సమస్తము వ్యర్థమని. మొదటి నుంచి చదవండి. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునుకును సూర్యచంద్ర నక్షత్రములకు ఆత్మహత్యలు చేసుకోకముందే నీ సృష్టికర్తను ఏం చేయాలి? స్మరణకు తెచ్చుకో, అంటే అంగీకరించు, లోబడు.
ఇక ఈ వాక్యం అంతా మీకు సుపరిచితం. నెక్స్ట్ అదే ఉంచున్నానా, చూడండి. మామిడికాయ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇరుగు పొరుగు పిల్లలను పోగు చేసుకుని వెళ్ళి చెట్టుని పాడు చేశాడు. కాయలన్నీ కోసేశారు. అది నాన్నకు తెలిసింది. పక్కింటి వాళ్ళు పోట్లాడారు. మిగతా పిల్లలందరూ పారిపోయారు. కొడుకుని పిలిచి గద్దించి 2 దెబ్బలు వేశాడు. ఏం నాన్న నన్ను కొడతావు, వాళ్ళందరం కొట్టలేదు అని అన్నాడు. అరే నువ్వు నా కొడుకురా, అందుకు నేను కొట్టాను అన్నాడు. నానేం చేస్తాడు? కొడుకుని ప్రేమించేవారిని కొడతాడు, చుట్టుపక్కల కొట్టడు, వాళ్ళని ఏళ్ళ కొట్టడు. నీ పరలోకపు తండ్రి కూడా నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి శ్రమలు అనుమతిస్తాడు, శోధన అనుమతిస్తాడు. అంతేకాని నేను చర్చికి రాను, బైబిల్ చదవను, దేవుడు నా ప్రార్థన వినలేదు, అక్కడెక్కడో చర్చ్ ఉంది అక్కడికి వెళ్తే సమస్యలు ఉండవంట, అప్పులు తీరిపోతాయంట, మగపిల్లలు పుడతారంట, పెచ్చ ఆలోచనలు. నువ్వు ఎక్కడున్నా ఆయన నీకు తండ్రిగా ఉండాలి. పరలోకపు తండ్రి శిక్షిస్తాడు, గద్దిస్తాడు, ప్రేమించేవాడు ఆయనే, కొట్టేవాడు ఆయనే, తిట్టేవాడు ఆయనే, సంరక్షించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, శిక్షకుడు కూడా ఆయనే. నెక్స్ట్ 3 శిక్షకుడు అయిపోయిందా? ఓకే, ఇంకోటి ఉంది కదా. శిక్షకులు చెట్టుకున్న కాయల పిల్లలతో కలిసి వస్తాడు, నాన్న కూడా కొడతాడు. ఓకే, సామెతలు 3:12 చదవండి. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా ఎవరికి ఇష్టమైన వ్యక్తి? తండ్రికి ఇష్టమైన వ్యక్తిని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించు. ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ వాక్యం మీకు సరిపోద్దా? ప్రేమించే వారిని ఏం చేస్తాడు? తండ్రులారా, మీ పిల్లలు మీరు ప్రేమిస్తే కనుక గారాబార్కు వదిలిపెట్టమాకండి. ఒక దెబ్బ కొడితే ఒక మాట అంటేనే లోపలికి వెళ్ళి గడేసుకుంటున్నారు. ఒక మాట అంటే అవ్వా ఏమన్నా నవ్వుతారేంటమ్మా? గడేసుకోవడం ఏంట్రా? గడేసుకోవడం ఏంటి? ప్రార్థన చేస్తున్నావు లోపల ఏమన్నా? ఏమంటే రాత్రిపూట సద్యాన్నం తిని బతికాం మేము. ఉదయం టిఫిన్ అదే. స్కూల్కి వెళ్ళాం, గుణంలో జియోనైట్ స్కూల్కి రామవరపం నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. సైకిల్ కూడా లేదు, నాన్న కొట్టాడు. అమ్మ రాంజమ్మ లిడియా గారు అసలు ఊరుకునేది కాదు. గ్లాసులు పప్పు గుత్తులు మామూలుగా ఉండేది. పద్మ బాగా తన్నులు తినేది. శాంతి పారిపోయేది. విధేయత చాలా ఇంపార్టెంట్. తల్లిదండ్రుల బ్లెస్సింగ్ మనకు అవసరం. అమ్మ గళ్ళు వేసుకోమని దండం పెడతాం. అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నాన్న నన్ను ప్రేమిస్తున్నాడు, వాళ్ళు నా తండ్రులు. మీకు ఎంతమంది స్నేహితులున్న ఇన్స్టాగ్రామ్లో వాళ్ళందరూ డూప్లికేట్. మీకు ఎంతమంది ఫేస్బుక్లో ఫ్రెండ్స్ ఉన్న డూప్లికేట్. వాళ్ళ ఫోటో వాళ్ళది కాదు, అది మోసం చేస్తారు. కానీ నీ ఫ్రెండ్ ఎవరంటే భూలోకంలో నాన్న అమ్మే. హల్లెలూయా చెప్పండి. వాళ్ళే నిజమైన ప్రేమికులు. నీ ముక్కు తుడిచారు, కడిగారు, హాస్పిటల్ తీసుకెళ్లారు, ఆమెకి చీర లేపనా నీకు బట్టలు కొంది, నా డబ్బులు ఎవరు దాచుకొని కొంది. ఆ విషయం నీకు తెలీదు. ఎంత స్తుతించాలండి తల్లిదండ్రులను బట్టి. మాదిరి చూపించేవాడు, మార్గదర్శి. నాన్న మార్గదర్శి, రోల్ మోడల్. ఆయనే మాదిరి. లోకాల్ని ఎలా ఎదుర్కోవాలి. మొన్న సండేస్ యూత్ మీటింగ్లో ఎంతమంది వచ్చారో మీకు జ్ఞాపకం ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీరు అడిగారో లేదో మీ పిల్లల్ని, అరే యూత్ మీటింగ్కి వెళ్ళారు, పాస్టర్ గారు రమ్మన్నారు, కాలేజీలు స్కూల్స్ ఓపెన్ అవుతున్నారు, ఏం చెప్పారు అంటే మీకు వాళ్ళు చెప్పే ఉంటారు. పోయిన ఆదివారం రామవరపల్లిలో కూడా
మౌనికాను లోహిత్ సాక్ష్యం చెప్పారు. అన్న ఎప్పుడు యూత్ మీటింగ్ తీసుకోవడం, ఎప్పుడన్నా తీస్తున్నారంటే స్పెషల్. మేము కాలేజీల్లో బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి అని ప్రార్థన చేసి పంపించారు అని వాళ్ళు సాక్ష్యం చెప్పారు. లోకాన్ని ఎలా ఎదుర్కోవాలి, కొత్త ఫ్రెండ్స్ ఆఫ్టర్ 10th కాలేజ్కి వెళ్ళే కొత్త ఫ్రెండ్స్, లేక యూనివర్సిటీకి వెళ్తే అక్కడ కొత్త ఫ్రెండ్స్ ఎలా ఎదుర్కోవాలి, బస్ స్టాపులు ఎలా ఉండాలి, ఆటో ఎక్కేటప్పుడు ఎలా ఉండాలి, ఫోన్ నెంబర్స్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు, జాగ్రత్తగా ఉండాలి. భారతదేశం భయంకరమైనటువంటి డేంజర్ జోన్లో ఉంది. యవనస్తులు అందుకే ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. అమ్మ నాన్న కంటే, వాక్యానికంటే, దేవుడి కంటే ఇతరులకు భయపడి, ఇతరులను నమ్మి మోసపోతున్నారు. రోల్ మోడల్ నాన్న. మా పిల్లలు నాతో చెప్తారు, నా పిల్లలు ఎప్పుడూ కూడా చెప్తారు, నెగిటివ్ కాదు పాజిటివ్ అని చెబుతారు. అవి మీకు చెప్పనులే, మీరు అసూయ పడతారు. ఓకే, నెక్స్ట్, యాజకుడుగా ఉండాలి. కుటుంబ ప్రార్థన అందుకే అవసరం. కుటుంబ ప్రార్థన జరుగుతున్నప్పుడు నా బాధలేంటో వాళ్ళకి చెప్పుకుంటాను, వాళ్ళ బాధలేంటో నాకు చెప్పుకుంటారు, కలిసి ప్రార్థన చేసుకుంటాం. వాళ్ళకి అవగాహన ఉంటుంది. నాన్న రేపు లేకపోయినా నానేం చెప్పాడు వాళ్ళ మైండ్లో ఉంటుంది. అదే ఆస్తి. నానిచ్చాడే, దారి చూపించాడే, ఇలా చేయమన్నాడే, అక్కడికి వెళ్ళమన్నాడే, ఇదే నాన్న చెప్పాడు, అమ్మ చెప్పింది. ప్రార్థన చేయాలి, దారి చూపించాలి, చర్చికి నడిపించాలి. అందుకే ఫ్యామిలీ మీటింగ్ అవసరం, ఫ్యామిలీ ప్రేయర్ అవసరం. ప్రార్థించు వారిగా ఉండాలి. హల్లెలూయా. వన్ ఫ్యామిలీ, వన్నెస్. ఒక్క కుటుంబం, ఏకాత్మ. ఒక్క సంఘం, ఏకాత్మ. దేవుడు అదే కోరుకుంటున్నాడు. అయిపోయిందానా? హ్యాపీ ఫాదర్స్ డే. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఈ వాక్యాన్ని దీవించాలి. ప్రభు ఈ వాక్యము చేత మనల్ని బలపరచునుగాక. ఇప్పుడు మీరేం చేయాలి తెలుసా? భర్తలను బట్టి స్తుతించండి, తండ్రులను బట్టి స్తుతించండి. మీరు తండ్రిగా భూలోకంలో నాన్నగా పిలిపించుకునే అర్హత, తండ్రిగా పిలిపించుకునే అర్హత, యజమానిగా పిలిపించుకునే అర్హత, పరిపాలకుడు, శిక్షకుడుగా, మాదిరి కలిగిన వ్యక్తిగా, యాజకుడుగా, నడిపించేవాడుగా పిలిపించుకునే హోదా దేవుడు మనకిచ్చినందుకు మీరు స్తుతించాలి. అదే జిహ్వ ఫలము, అదే స్తుతి యాగము. ప్రభువా, దేవా, నేనే పాటువాడిని, నువ్వు భూలోకంలో ఉంచావు, మంచి పొజిషన్లో ఉంచావు. నా కింద భార్య ఉంది, నా కింద పిల్లలు ఉన్నారు, వాళ్ళు నడిపించేవాడిగా నీవు నన్ను ఉంచావయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి అని పరలోకపు తండ్రిని ఈ భూలోకపు తండ్రి ఒక రకంగా ప్రతిబింబించేవాడు, దేవుణ్ణి చూపించేవాడు, దేవుణ్ణి కనపరిచేవాడు, దేవుణ్ణి ఫోకస్ చేసేవాడు. తండ్రులారా, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నిరాశపడద్దు. మీ పిల్లలను బట్టి ధైర్యంగా ఉండండి. మీ పిల్లలను బలపరచండి, మీ పిల్లలను ప్రోత్సహించండి, మీ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. దేవుడే మిమ్మల్ని నడిపిస్తాడు, సంరక్షిస్తాడు, ఆరాధికులుగా మిమ్మల్ని తయారు చేస్తాడు. దేవుడి ఈ వాక్యం చేత మనల్ని బలపరచును గాక. ఆమేన్. తలలు వంచుదాం.